వెల్కమ్ టు 4 Sides టీవీ. ఆంధ్రప్రదేశ్లోని నందిగామకు చెందిన 4 నెలల శిశువు కైవల్య తన అమోఘ జ్ఞాపక శక్తితో ప్రపంచ రికార్డు సృష్టించింది. పక్షులు, కూరగాయలు, జంతువులు, ఫోటోల వంటి 120 రకాల వస్తువులను గుర్తించి నోబెల్ వరల్డ్ రికార్డు నుంచి ప్రత్యేక సర్టిఫికెట్ పొందింది. పాపలోని అసామాన్యమైన తెలివితేటల్ని గుర్తించిన తల్లి హేమ తన కూతురు కైవల్య సామర్థ్యాలను ప్రదర్శించే వీడియోను రికార్డు చేసి నోబెల్ వరల్డ్ రికార్డ్స్కు పంపారు. అందరిలాగే వారు కూడా ఆశ్చర్యానికి లోని పాప టాలెంట్ కు స్పెషల్ సర్టిఫికెట్ పంపారు. దీంతో ఆ కుటుంబం సంతోష సంబరాల్లో మునిగిపోయింది. నేను ఇంట్రడ్యూస్ చేశాను, 4 to 5 సెట్స్ ఇంట్రడ్యూస్ చేశాను. సో ఒకసారి 4th మంత్ వచ్చిన తర్వాత తను బాగా కాన్సన్ట్రేషన్ చేస్తుంది కదా, అసలు ఎంతవరకు రికగ్నైజ్ చేసింది, రెస్పాండ్ అవుతుందా లేదా అని చెప్పి ఒకసారి చూద్దామని చెప్పేసి అడిగాను. నేను 2 ఫ్లాష్ కార్డ్స్ పట్టుకొని ఏ కార్డ్ పట్టుకోమంటే ఆ కార్డ్ పట్టుకునేది. నేనైతే షాక్ అయ్యాను, నిజంగా అన్ని పట్టుకుంటుందని అయితే అసలు ఎక్స్పెక్టే చేయలేదు. బట్ తను ఆల్మోస్ట్ నేను చెప్పినవన్నీ పట్టుకుంది. సో ఇంత జస్ట్ 1 మంత్ లో ఇన్ని సెట్స్ ఆఫ్ ఫ్లాష్ కార్డ్స్ తను రికగ్నైజ్ చేసిందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో రికార్డ్స్ అప్లై చేస్తే బెటర్ కదా అనిపించింది. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కి అప్లై చేశాను. వాళ్ళు ఏజ్ లిమిట్ 4 months కి ఏజ్ లిమిట్ లేదండి, 1.5 year ఏజ్ లిమిట్, మినిమం ఏజ్ లిమిట్ అని చెప్పారు. ఓకే, వితౌట్ ఏజ్ లిమిట్ వెళ్దాం అని చెప్పేసి ఇంకేం రికార్డ్స్ ఉన్నాయని నేను సర్చ్ చేస్తున్నప్పుడు నోబెల్ వరల్డ్ రికార్డ్స్ కి అప్లై చేశాను. అప్లై చేసిన 2 to 3 days లో వాళ్ళు ప్రాసెసింగ్ అంతా స్టార్ట్ చేశారు. లైక్ పాప డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అడిగారు, లైక్ ఇంకా పాప రికగ్నైజ్ చేసే వీడియోస్ ప్రతి ఒక్కటి, నేను మెన్షన్ చేసిన ప్రతి ఒక్కటి మిస్ అవ్వకుండా వాళ్ళు వీడియో అడిగారు. ఒక్కటి మిస్ అయినా కానీ వాళ్ళు మళ్ళీ రీచెక్ చేసుకొని మళ్ళీ అడిగారు అనమాట, ఇన్ కౌంట్ మిస్ అవుతుందని చెప్పేసి. సో 120 కార్డ్స్ తను రికగ్నైజ్ చేస్తుంది కాబట్టి 120 నేను వీడియోస్ వాళ్ళకి పంపించాను. అలానే మా ఐడి ప్రూఫ్స్ అడిగారు, అవి కూడా పంపించాను.